కేటీఆర్ గారు 1100 కోట్ల బియ్యం కొనుగోలు విషయంలో స్కామ్ జరిగింది, దీన్ని మేము ప్రూవ్ చేస్తామని చెప్పి ఆధారాలతో సహా బయటపెట్టిన తర్వాత దశాబ్ది ఉత్సవాలు రేపు ఉన్నాయి మనం. దాన్ని పక్కదారి పట్టియనికే మళ్ళీ ఇది ఒక పంచాయతీ తెచ్చిపెట్టి, ఏది లిక్కర్ స్కామ్ ఒకటి, ఫోన్ ట్యాపింగ్ ఒకటి. అరే చట్టం తన పని తను చేసుకుంటూనే పోతుంది. కేసీఆర్ గారిని వదలదు, మోదీ గారిని వదలదు, రేవంత్ రెడ్డి గారిని చట్టం అండి అది. అవునా? ఎవరికి చుట్టం కాదు అనుకుంటే తప్పది. అయితే అందులో భాగంగా దాంట్లో మనము గొడవాడుకోవాల్సిన అవసరం ఏముందని నేను అడుగుతున్నా. ఇరు పార్టీలకు అవసరం లేదు. ప్రజలకు ఏం మెసేజ్ చేయాలి మన పార్టీ తరపు నుండి, అది మీరు మాట్లాడితే అర్థం పర్థం ఉంటుంది. అనవసరంగా గొడవలకు దిగొద్దు. అయితే మొన్న పత్తి రైతులు రోడ్డెక్కిర్రు. విద్యుత్ సప్లై వాస్తవంగా కూడా గమనిస్తే మన ఇళ్లలో కూడా 4 గంటలు 5 గంటలు విద్యుత్ పోతుంది, కనీసం 2 గంటలు అయితే పోతుంది ప్రతిరోజు. అది బాధ్యత ప్రభుత్వం వహించాల్సిన అవసరం ఉంది, దాని మీద దృష్టి సారించాలి. అట్లనే సాగునీరు విషయంలో ఏదో నివేదిక వచ్చింది, అదంతా క్లియర్ అయిన తర్వాతనే సాగునీరు మేము వదులుతాము అని అంటే అది కరెక్ట్ కాదు. డ్యాములు 3 డ్యాములు ఉన్నాయి, దాని కింద డ్యామ్ ఇది, చిన్న డ్యామ్ ఇది, అది పెద్ద డ్యామ్. దాని కింద ఇంకెక్కడన్నా మొత్తం దాన్ని వదులుకుంటే దీన్ని వదిలొచ్చేది ఏం పెద్దగా, ఎందుకంటే 2 ఉన్నాయి కదా కాలువలు అన్నప్పుడు మీరు సాగునీరు వదలరు. కల్తీ ఏదైతే విత్తనాల మీద మీరు దాన్ని దృష్టి సారించరు. ఈరోజు ఏముంది, మనకు ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయిపోయిందండి. మన దృష్టి అంతా ప్రభుత్వానికి రైతుల మీదనే ఉండాలి, రైతుల మీద మాత్రమే ఉండాలి. తర్వాత స్కూల్స్ విద్య మీద ఉండాలి. స్కూల్స్ తెరుస్తారండి. ఈ 2 చాలా ప్రధానమైనవి. మీ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఈ 2 మీద మీరు దృష్టి సారించాలి. సారించకుండా మీరు ఇక దాన్ని అనుకుందాం ప్రతిపక్షంగా మాకు హక్కు ఉంది, మేము అడుగుతాం. మీరు ఇచ్చిన 6లో 13 అంశాల మీద ఉన్నటువంటి గ్యారంటీ మీరు ముఖ్యమంత్రి కాగానే ఖచ్చితంగా సంతకం పెడతామన్నారు, పెట్టలేదు అని ప్రజల తరపున మేము అడుగుతాం. ప్రతిపక్షం కూడా మాకు హక్కు ఉంది, 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మేము అడిగే హక్కు ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా మేము అడుగుతాం. దాన్ని పక్కదారి పట్టియనికే మీరు ఎదురుదాడికి దిగితే ఎట్లా? ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రదర్ అన్నారు, బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క అయిపోయి బీజేపీ గెలవడానికి కేసీఆర్ గారు ఆయా పార్లమెంటు నియోజకవర్గాలలో వాళ్ళకు వత్తాసు పలుకుతూ డమ్మీ క్యాండిడేట్ని నిలబెట్టిన అనేది తన వాదన. దానికి జవాబు ఏంటంటే బీజేపీ ఎక్కడైనా కానీ, ఇక్కడ కాంగ్రెస్ ఉండొచ్చు ప్రతిపక్షంలో, బీఆర్ఎస్ ఉండొచ్చు, కానీ తెలంగాణను తన హస్తగతం చేసుకోవాలని గత 2.5 సంవత్సరాల నుండి ప్రయాసపడుతున్న క్రమంలో వాళ్ళు చేసిన మెయిలింగ్ బ్లాక్ మెయిలింగ్ అంటే వాట్సాప్ యూనివర్సిటీని నడుపుతూ ఈ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏ విధంగా అస్థిరపరచాలి, మొత్తం ప్రాపగండా. తర్వాత అలాగే ఎమ్మెల్యేలను ఎట్లా కొనాలి, ఒక ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షునిగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఈ విధంగా జరుగుతున్నది అని అంటే ఒక ముఖ్యమంత్రి ఏం చేస్తాడు అనుకుందాం. ఇప్పుడు మేము కలిసినామని తను అంటున్నారు, మేడం గారు అంటున్నారు. అన్నప్పుడు ఈరోజు సొంత ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు రేవంత్ రెడ్డి గారు ఉన్నారండి, ఆయన మీద కేసు ఉంది కదా. మరి ఈయన కలవలేరని మేము అడుగుతున్నాం. ఆయన మోదీ గారు కలిసి మీరు కుమ్మక్క అయిపోయి సీట్ల పంపకాలు మీరు చేసుకొని బీఆర్ఎస్ని చేస్తా, బీఆర్ఎస్ చేయలేదు, కుమ్మక్కు కాలేదని సాక్ష్యం ఏంది? మీరు మాతోటి కలుస్తారా సస్తారా అంటే మై ఫూట్ అని బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఏం చేసిండు, నేను పొత్తు పెట్టుకుని రా అన్నాడు. అంటే నీ బిడ్డను అరెస్ట్ చేస్తాము అని కూడా థ్రెటన్ ఇచ్చినా కూడా పోతే నా కుటుంబం మూని గంగపాలు కానీ లేకపోతే జైళ్ళ పని కానీ. నేనైతే ప్రజలకు నేను హామీ ఇచ్చిన కాడికి నేను లౌకికవాదిని, నేను మీతోటి, మీరు మతతత్వవాదులు, నేను మీతోటి చేతులు కలప అన్నాడు. దాని మీద ఆయన నిలబడ్డాడు. అలాగే లైక్ మైండెడ్ పార్టీ అయినటువంటి బీఎస్పీ తోటి పొత్తు పెట్టుకున్నాడు. పొత్తు పెట్టుకున్న రోజే 24 గంటలు కూడా గడవలేదు, పొత్తును రద్దు చేయించి కవిత గారిని అరెస్ట్ చేశారు. ఇది తేలుతుంది కదా, ఈడీ చూసుకుంటుంది, కోర్టు చూసుకుంటుంది. దాని మీద రాద్ధాంతం ఎందుకు అంటున్నాను నేను. పంచాయతీ ఏంది అంటే కేసీఆర్ గారు ఎట్లా కుమ్మక్కవుతారు కాంగ్రెస్ వాళ్ళ ఆరోపణకు? నేను జవాబు ఏమి ఇస్తున్నానంటే బీజేపీ ఆరోపణ జవాబు ఏమి ఇస్తాను. ఒకవేళ బీజేపీ తోటి కుమ్మక్క అయితే ఇవి ఎందుకు చేస్తారు? పొత్తు పెట్టుకుంటాడు కదా, ఈజీ మెథడ్ ఏమున్నది, కలిసిపోతారు. కానీ ఆయన కలవలేదు కదా. అలాగే
కూతురుని అరెస్ట్ చేస్తే కూడా ఆయన కదలలేదు మెదలలేదు అన్నప్పుడు ఇవన్నీ ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా, మరి మీరు కలిసినట్టు ఎవిడెన్స్లు ఉన్నాయి కదా.